అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఇక్కడ కార్డ్ షఫుల్ చేసి 3 కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసము యూనివర్స్ నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, ఇంకా ఏంజల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ అనమాట. సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి. రీడింగ్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటో. సో ఫస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి 2 ఆఫ్ ఏరియల్ చూపిస్తుంది. సో 2 ఆఫ్ పెంటికల్స్ ఇది వచ్చేసి ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాలెన్స్, వర్కింగ్ మల్టిపుల్ జాబ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అట్ వన్స్, మేకింగ్ వర్క్ ఫన్. సో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ మీరు మీ వర్క్లో బ్యాలెన్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి. ఒకవేళ మీరు ఒకదానికంటే ఎక్కువ వర్క్ చేయడము, లేకపోతే కొన్ని అవర్స్ 8 అవర్స్ జాబ్ ఉందనుకోండి, మనీ కోసం అని చెప్పి ఓవర్ టైం వర్క్ చేస్తుండడము, జగ్గులు చేస్తుండడం అన్న సిచ్యువేషన్ని. సో అంటే ఎలా అంటే ప్రొఫెషన్కి టైం ఎక్కువ ఇచ్చేసి పర్సనల్ లైఫ్కి తక్కువ ఇవ్వడము, అంటే మీకు టైం అనేది సరిపోవట్లేదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మెసేజ్, మీరు ఈ సిచ్యువేషన్, ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి లైఫ్ని బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి. ప్రొఫెషన్ లైఫ్ ఇంకా పర్సనల్ లైఫ్ రెండింటిని ఈక్వల్గా పెట్టుకోవాలి అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా ఓవర్గా వర్క్ చేయడము, సీరియస్గా ఉండడము. అఫ్కోర్స్ సీరియస్నెస్ అయితే ఇంపార్టెంటే, నేను ఒప్పుకుంటాను. బట్ అట్ ద సేమ్ టైం ఫన్కి కూడా టైం ఇవ్వాలి. మీరు 2 పనులు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో, పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మీ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడము, ఇంకా వర్క్లో కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండడము, ఇలా రెండిట్లో ఏది చేస్తున్నా సరే మీరు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని ఫన్గా చేయాలి అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఏదో ఇంకా తప్పదు, ఇప్పుడు నేను వర్క్ చేయాలి, నాకు మనీ కావాలి అని చెప్పేసి మీరు స్ట్రెస్ఫుల్గా వర్క్ చేస్తే ఏమవుతుందని అంటే ఒకటి మీరు ఇంట్రెస్ట్ అనేది ల్యాక్ అవుతారు, అండ్ ఇంకోటి లైఫ్లో బర్డన్గా ఫీల్ అవుతారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో అలా బర్డన్గా ఫీల్ అవ్వకూడదు అని అంటే, ఏదో కష్టంగా చేస్తున్నాము అనుకోకూడదు అని అంటే మీరు ఫన్గా ఏ చేసినా సరే ఇష్టంతో చేయాలి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అన్నట్లు డెఫినెట్లీ చూపిస్తుంది. మీరు ఒకవేళ మీకు మోర్ దాన్ 1 ప్రాజెక్ట్లో ఉంది, కొంతమంది బిజినెస్ చేయాలి ప్లస్ వేరే కంపెనీస్లో వర్క్ చేయాలి, 2 బ్యాలెన్స్. ఎందుకంటే మనీ ఇంకా వేరే ఇన్కమ్ కూడా స్ట్రీమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేస్తుంటే కనుక అన్నిటికీ ఈక్వల్గా మీరు టైం ఇచ్చేసి, అంటే ఈక్వల్గా స్ప్లిట్ చేసి ప్రాపర్గా డిసిప్లైన్తో ఒక ఆర్గనైజ్డ్ వేలో వర్క్ చేయాలి అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి ఏదో డెసిషన్కి సంబంధించి కూడా జగ్లింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఇది కరెక్టా లేకపోతే అది కరెక్టా, లేకపోతే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చా, లేకపోతే ఇక్కడనే స్టాప్ చేయాలా, ఇలాంటిది ఏదైనా, అది పర్సనల్ రిలేషన్షిప్కి అయి ఉండొచ్చు, వర్క్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీకి అయి ఉండొచ్చు, ఇలాంటి దానికి ఏదో సంబంధించి సిచ్యువేషన్ మీరు స్టక్ అయినట్లు చూపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఎలా డెసిషన్ తీసుకోవాలి తెలియక జగులు అవ్వడం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా తొందరలో మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండి ఇప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్, ఏది మీకు ఫన్ ఇస్తుందని చెప్పి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి చాలా పర్టికులర్గా నాకు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఏదో డెస్టినేషన్కి సంబంధించి చూపిస్తుంది. ఏంటి అని అంటే మీకు వేరే ప్లేస్ నుంచో, అంటే మీరున్న ప్లేస్ కంటే ఇప్పుడు ఒక డిస్టెన్స్ నుంచి కొంచెం, అంటే ట్రావెల్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే కంప్లీట్లీ మీరు అక్కడ షిఫ్ట్ అయ్యేలాంటిది, అలాంటి దానికి సంబంధించి ఏదైనా ఆపర్చునిటీ రావడము, ఆల్రెడీ ఒకవేళ వచ్చింటే దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే అఫ్కోర్స్ ఇది నార్మల్గా మనము బ్యాలెన్స్ చేయాల్సిందే, రైట్. ఇక్కడ ఉంటే మీకు పర్సనల్లీ, మీకు ఫినాన్షియల్లీ, ఇంకా మీ స్టెబిలిటీ వైజ్గా మీకు గ్రోత్ ఉంటుందా లేదా,
లేకపోతే వేరే ప్లేస్కి వేరే డెస్టినేషన్కి వెళ్తే మీకు గ్రోత్ ఉంటుందా ఏంటి అన్నది క్లియర్గా చూసి డెసిషన్ అనేది తీసుకోవాలి. టెంపరీ సిచ్యువేషన్లో టెంపరీ అడ్వాంటేజెస్ ఏదో బెనిఫిట్స్ ఉంది అని చెప్పేసి కనుక ఆగిపోతే మళ్ళీ లైఫ్ అనేది సేమ్ లూప్లో వెళ్తుంది అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో కొంచెం క్లారిటీతో ఆలోచించి ప్రోస్ అనేది చూసి ఎక్కువ మీకు దేంట్లో అయితే బెనిఫిట్ వస్తుంది, కొంచెము పెయిన్ ఉన్నా పర్లేదు అని అనిపిస్తుంటేను అదే డెసిషన్ తీసుకోవడం బెస్ట్ అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ? ద హై ప్రీస్టెస్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, మీ ఇంట్యూషన్ మీతో ఏం చెప్తుంది ఈ సిచ్యువేషన్కి సంబంధించి, ఇది కరెక్టా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇక్కడ బ్యాలెన్స్కి సంబంధించి చాలా వస్తుంది. 2 కార్డ్స్ మనకి బ్యాలెన్స్కి వచ్చింది. క్లియర్గా డెసిషన్ తీసుకోవడము, ఫోకస్డ్గా మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి, ఫియర్స్ని ట్రస్ట్ చేసి కాదు ఇంట్యూషన్ని. ఫియర్స్ ఏంటి అంటే మనల్ని ఇంకొక ఆపర్చునిటీ తీసుకోకుండా, ట్రై చేయకుండా, రిస్క్ తీసుకొనికుండా మధ్యలో కంఫర్ట్లోనే ఆపేస్తుంది అనమాట. అంటే ఇంక ఇది ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా, ఇక్కడే ఉండిపోదాం. లైక్ జాబ్ది చూడండి, మీకు తెలుసు కొన్ని కంపెనీస్లో నేను విన్నాను, నాకు అంతగా తెలీదు. ఒక 2 years మీరు అక్కడే స్టక్ అయిపోయారనుకోండి, వేరే చోట చేంజ్ చేయలేదనుకోండి, ఏమవుతుందంటే మీకు గ్రోత్ ఉండదు. అదే శాలరీతో మీకు ఇంకా నేర్చుకోవడానికి కూడా దొరకదు, రైట్? అందులో నుంచి కొత్తగా ఏమి ఉండదు, అదే రిపీట్ అవుతుంది. అలా అని చెప్పేసి మీరు ఇంకా అక్కడే 2 years ఇంకా ఉన్నారు అని అనుకోండి. నేను జస్ట్ ఓకే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, ఇది ఏ సిచ్యువేషన్కైనా సంబంధించి అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ 4-5 years మీరు ఉండేసరికి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి ఈ జాబ్ నుంచి అని అంటే, ఒకటి మీరు ఇక్కడ ఎక్కువగా ఉన్నందుకు మీకు బయట ఏం జరుగుతుందో అర్థం అవ్వదు, కొత్తగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అండ్ ఇంకోటి కంఫర్ట్గా ఫిక్స్ అయిపోయారు కాబట్టి బయటికి వెళ్ళడానికి కూడా అంత ఈజీగా అనిపించదు అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటేను, ఫియర్స్ కనుక మీకు ఆపుతుంటేను, మీకు తెలుసు మీకు ఏది బెనిఫిట్ చేస్తుందో అని చెప్పేసి, బట్ మీరు ఫియర్స్ వల్ల, కంఫర్ట్ వల్ల ఆగిపోతుంటే మీరు స్టెప్ తీసుకోవాలి, మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అన్నట్లు మీకు సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, పవర్ఫుల్ సైకిక్ ఇన్సైట్స్, రిఫ్లెక్షన్ అండ్ మెడిటేషన్ దట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ నిన్నటి రీడింగ్లో కూడా వచ్చింది అనుకుంటాను, మెడిటేషన్లో మీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలియడము, ఏదో ఆన్సర్స్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, బీ అట్ పీస్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే రిఫ్లెక్షన్ అండ్ మెడిటేషన్ దట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మన ఫస్ట్ మెసేజ్ వచ్చేసి జగలింగ్ సిచ్యువేషన్ చూపిస్తుంది, రైట్? అంటే అది చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా, ఇప్పుడు నాకు ఏది బెనిఫిట్ అని చెప్పేసి అర్థం కాని సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కామ్గా ఉండడము, మెడిటేషన్ చేయడము, ఇలా మెడిటేషన్లో ఉంటేను మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ దొరకడం, ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. డెఫినెట్లీ నేను ఎప్పుడు చెప్పేదే, మెడిటేషన్ ఎంత వద్దనుకున్నా సరే అది పవర్ఫుల్ వెపన్. ఒక్క 5 minutes కూర్చున్నా పీస్ఫుల్గా చాలా వరకు ఆన్సర్స్ అనేవి మనకు మెడిటేషన్లో వస్తుందన్నమాట. కొన్ని ఎందుకు అని అంటే మెయిన్ ఏమవుతుందంటే మనము స్టిల్నెస్లోకి వచ్చేస్తాం మెడిటేషన్ చేసినప్పుడు. అంటే అలజడి ఉంటుంది, రైట్? ఓ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా సైలెంట్గా కూర్చునేసరికి, సైలెంట్గా ఉండేసరికి ఒక స్టిల్నెస్ వచ్చేసి మొత్తం అంతా అలజడి ఆగిపోయి క్లారిటీ అనేది వస్తుంది థాట్స్లో. క్లారిటీ అనేది వచ్చేసినప్పుడు మీరు విపాసన మెడిటేషన్, రైట్? మీరు థాట్స్ మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం మెల్లిగా మెడిటేషన్ మీ థాట్స్ మీద చూస్తూ ఉంటే అర్థమైపోతుంది అక్కడే, ఓ ఇది క్లియర్ డెసిషన్, సో ఇది నేను ఇలా చేస్తే నాకు అప్పుడు మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి అనమాట. లేదు మీరు హడావిడిలోనే ఉండి ఆ అలజడిలోనే మీరు ఆన్సర్ సెర్చ్ చేస్తుంటే దొరకదు, ఎందుకంటే మీరు ఫస్ట్ కామ్లో లేరు. ఒకవేళ ఆన్సర్ వస్తున్నా ఆ థాట్స్లో అది మిక్స్ అయిపోతుంది, ఆన్సర్ మీకు చూడడానికి కుదరట్లేదు. సో కాబట్టి ఇక్కడ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ మీకు ఆన్సర్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి అర్థం అవ్వట్లేదు ఇది అసలు ఏంటి ఇన్ఫర్మేషన్, ఈవెన్ మీరు మెడిటేషన్ చేస్తున్నప్పటికీ మీకు ఇది కరెక్టా, ఇదే నా డెసిషన్ ఏంటి అని అర్థం అవ్వకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి స్పెషల్లీ ఏమవుతుందని అంటే మీకు midnight 3 AM నుంచి 5 వరకు, 5 ఈ మధ్యలో బ్రహ్మ ముహూర్తం మధ్యలో మీకు సడన్లీ
మెలకువ రావడం లాంటిది. ఓకే, లేకపోతే మీకు ఈ టైంలో డ్రీమ్స్లో ఏదైనా విజన్ టైమ్స్లో ఎవరో ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కొంచెం మీరు ఫోకస్డ్గా ఉంటే ఆ విధంగా అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పిక్చర్స్ వస్తుందా మీకు డ్రీమ్స్లో, ఏదైనా ఇమేజెస్ కనిపించి వెళ్ళిపోతున్నాయి, నంబర్స్ కనిపించి వెళ్ళిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో దాని ప్రకారంగా మీకు ఏంటి అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించి వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా పర్సన్కి సంబంధించి మీ లైఫ్లో రిలేషన్షిప్కి సంబంధించి ఉంటే ఆ పర్సన్కి సంబంధించి కొన్నిసార్లు ఒక టైప్ ఆఫ్ డ్రీమ్ అనమాట రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఒక చిన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు, లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టైంలో నాకు జరిగే టైంలో ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువగా స్నేక్స్, పాములు ఉంటాయా, పాములు ఎక్కువగా కల్లో రావడం అనమాట. అది వచ్చేసి స్నేక్స్ కల్లో వస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో మీరు దగ్గరగా ఉన్నారు, అవేకనింగ్ టైంలో దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, చాలా వరకు గ్రీన్ స్నేక్స్ అని చెప్పేసి ఎక్కడ చూసినా సరే స్నేక్స్ వస్తూ ఉండడం మీ వెంట, లేకపోతే మీరు స్నేక్స్ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉండడము, దాని అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అని చెప్పి పరిగెడుతూ ఉండడం అనమాట. నాకు చేంజ్ వద్దు, నాకు ఈ పెయిన్ఫుల్ వద్దు అని చెప్పేసి వెళ్తూ ఉండడం అనమాట. సో దానికి అదొక మీనింగ్ అనమాట. ఓకే, సో ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే మీరు ఆ డ్రీమ్కి సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకున్నారు అని అనుకోండి, ఆ యాక్షన్ తీసుకున్న వెంటనే ఆ డ్రీమ్ అనేది కూడా ఆగిపోతుంది. ఆ డ్రీమ్ రావడమే కంప్లీట్లీ, ఎందుకంటే మీకు ఇప్పుడు మెసేజ్ రీచ్ అయిపోయింది, మీరు ఆ మెసేజ్కి సంబంధించి ఫాలో అయిపోయారు. సో మీరు ఆ ఫాలో అయిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోయింది అది, ఇంకా మీకు కొత్తగా ఇంకా వేరే ఏదైనా అనమాట చేయాల్సింది. ఓకే, కొన్నిసార్లు ఇంకొక చిన్న నాకు మోస్ట్లీ వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే స్విమ్మింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది చాలామంది కిడ్స్ 16 to 18 ఏజ్ ఉన్న వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ అనమాట. స్విమ్ చేస్తున్నట్లు, వాటర్ ఉండదు బట్ స్విమ్ చేస్తూ ఉన్నట్లు కల రావడం. ఎందుకనంటే ఆ పర్సన్కి వాటర్ అంటే ఇంట్రెస్ట్ బట్ అట్ ద సేమ్ టైం భయం అని చెప్పేసి. సో ఇలాంటి దానికి డ్రీమ్స్కి సంబంధించి ఒక సైకలాజికల్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఆన్సర్. సో అలాంటిది. సో కాబట్టి మీరు మీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయాలి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే, సో అది వచ్చేసి మీకు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా సెకండ్ మెసేజ్, మెడిటేషన్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఏదో వాల్యుబుల్గా తొందరలో మీకు రీచ్ అవ్వబోతుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో మెడిటేషన్ అంటే చాలామంది మెడిటేషన్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తేనే మీకు ఇష్టమైన మెడిటేషన్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. రైట్, సో మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం ఉండదు, చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది అన్న వాళ్ళకి నేను ఒక సింపుల్గా చెప్పేది ఏంటి అని అంటే మీరు శవాసన తెలుసు రైట్, పొజిషన్ జస్ట్ ప్రశాంతంగా పడుకునేది టైప్, అది అందరికి తెలిసిందే. సో మీరు ఆ పొజిషన్లో జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ థాట్స్ మీద ఫోకస్ చేయండి, కామ్గా మీ చుట్టూ ఉన్న సౌండ్స్ అన్న వింటూ ఉండండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, లేదు అని అంటే ఏదైనా పార్క్స్లోనో ఫోన్స్ ఇవంతా సోషల్ మీడియా థింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఊరికే బెంచ్ మీద కూర్చొని పక్కన ఏం జరుగుతుంది, మీ చుట్టూ పిల్లలు ఏం చేస్తున్నారు, అందరు ఎలాంటి పనులు చేస్తున్నారు ఇవి చూస్తుండండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. ఓకే, సో మీకు ఏదైతే నచ్చుతుందో, మీ కంఫర్ట్గా ఏదైతే అనిపిస్తుందో దానికి సంబంధించి ఫాలో అవుతూ ఉంటే తెలియకుండానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, బట్ కామ్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరు పీస్ఫుల్ మైండ్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, సెకండ్ మెసేజ్ వచ్చి అది. థర్డ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 9 of Ariel వచ్చేసి సక్సెస్ చూపిస్తుంది, విక్టరీ అనేది తొందరలో రాబోతుంది మీకు. ఇవి ఎప్పుడైతే ఫాలో అవుతారో సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, యువర్ డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే గోల్స్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ గోల్స్ రీచ్ అవుతారు. హార్డ్ వర్క్ లీడ్స్ టు గ్రేట్ సక్సెస్. ఆ లవ్ ఫర్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. మీరు కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మనకు జగుల్ చేస్తున్నారు, ఇష్టంతో కాకుండా కష్టంతో వర్క్ చేయడము, ఇష్టంతో వర్క్ చేయడం రెండు చాలా డిఫరెన్స్. రైట్, కొన్నిసార్లు మనం ఇష్టంతో చేస్తే అసలు ఎన్ని అవర్స్ చేసినా మనకు అలసట అనిపించదు అనమాట, బర్డన్ అనిపించదు, ఓ ఇంత బాగుంది అన్న ఫీలింగ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసి అది ఏ చేసినా సరే ఇష్టంతో చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారు, గోల్స్ రీచ్ అవ్వాలి, సక్సెస్ రీచ్ అవ్వాలి, మనీ బాగా సంపాదించాలి, ఇదంతా అనుకుంటేను ఏంటంటే మీ డ్రీమ్స్ తొందరలో ఫుల్ఫిల్ అవుతుంది.
మీ హార్డ్ వర్క్ కూడా గ్రేట్ సక్సెస్కి లీడ్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, మీలో ఎవరైనా బ్యూటిఫుల్ థింగ్స్ తీసుకోవాలి లైఫ్లో, ప్రతి ఒక్కరికి మటీరియల్ థింగ్స్లో ఇల్లు తీసుకోవాలి, ప్రాపర్టీ కొనాలి, జ్యువెలరీ కొనాలి, లేకపోతే ఇంట్లో మంచి థింగ్స్ తీసుకోవాలి, ప్లాంట్స్ ఎక్కువ కొనుక్కోవాలి, ఇలాంటిది ఏది ఉన్నా సరే, సో మీ సక్సెస్ అనేది మీరు రీచ్ అవుతున్నారు, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలో తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో హార్డ్ వర్క్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ తర్వాత సక్సెస్ అనేది వస్తుందని చెప్పేసి స్ట్రైట్ అవే మెసేజ్ మీకు. అండ్ మీకు ఏంజిల్స్ నుంచి ఏంటో మెసేజ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సక్సెస్. సో ఇంకా నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సక్సెస్ అనేది రీచ్ అవుతున్నారు అని చెప్పేసి మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. జస్ట్ ఫోకస్ చేయండి, ఇష్టంగా వర్క్ చేయండి, సక్సెస్ అనేది తొందరలో రీచ్ అవుతుంది అనమాట మీకు. ఓకే, అండ్ ఈ సక్సెస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు అనేది రైట్, కొంతమందికి మటీరియల్ గ్రోత్ ఉంటే సక్సెస్, మనీ ఎక్కువ సంపాదిస్తే సక్సెస్, కొంతమందికి ఏదైనా మీరు అన్నెసరీ అంటే ఏదైనా బ్రేకప్స్ లాంటిదో నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉండి దాని నుంచి బయటికి వస్తున్నారు, హీల్ అవుతున్నారు అంటే అది సక్సెస్. కొంతమందికి మీరు బ్రేవ్గా ఉండడం నేర్చుకున్నారు అని అంటే అది సక్సెస్. సో ఏ విధంగా మీరు ఆలోచించినా సరే సక్సెస్ గురించి మీకు ఆ సక్సెస్ అనేది తొందరలో రాబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.